కావాలంటే ఒక వారం రోజులు అమ్మాయి ఇంటికి తీసుకొస్తాను. హాస్ని చాలా మంచి అమ్మాయి. సత్తి ఓ మంచి పనుడు. We are reacting to Bomarilu movie. Actually, we stopped with the interval scene. It was an interval punch. Yeah. Because it was like that. It was exactly like a punch. Because we were completely like shocked to see. Because it was quite unexpected scene. Yeah, and that too, director is taking us in that situation. But we will be feeling that we will be expecting that situation, but that situation not coming. Completely twisted, actually, and wow. that it will not come in our mind only. Like his father would be coming in that situation. Like we would feel like it's very kind of a cool, going scene, and suddenly, and that too before that her father shown. So there we will be feeling that he will be seeing. So, but he has gone from there. There we will be feeling like now it is feeling good. Yes, but yes. later on again, Prakash Raj entered. Superb, really, no? really. Like that punch was exact. That's what I was saying. That it was a pakka punch scene. Yeah. So let's continue watch. Ready? But nice pose. Now it's almost like he got to know. How he's going to react. వాడిని రేపటి నుంచి ఆఫీస్ రమ్మని చెప్పు. రేపటి నుంచి ఆఫీస్ రమ్మని చెప్పు. ఏమైంది? అడుగా చెప్పరా ఏమైందని చెప్పు. రోడ్లో అమ్మాయి వెనక ఐదు చెప్పు తిరుగుతున్నాడు. అసలు ఏమైంది? ఎందుకు ఇలా తిరుగుతున్నావు? ఎవరు అమ్మాయి? ఇది వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం చెప్పు. అసలు ఉంటే ఏంటి అర్థం? మాట్లాడవే చెప్పు. అమ్మాయికి నాకు ఇష్టం లేదు. Oh, that is confidently told actually. Yeah, he's a boy. నీకు అందరూ ఎంగేజ్మెంట్ అయింది గుర్తుందిగా? ఇంకో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మాట ఇచ్చావు గుర్తుందిగా? పెద్దలు డిసైడ్ చేశావు. ఇప్పుడు అంటే అమ్మాయి నచ్చలేదు. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. అడిగావా లేదా? అప్పుడే చెప్పచ్చు అమ్మాయి నచ్చలేదు చెప్పు. ఆ రోజు నీకు చెప్పడానికి అందరికి రీజన్స్ లేవు నాన్న. అంటే ఇప్పుడు రీజన్స్ ఉన్నాయా? ఏంటి రీజన్? ఈ అమ్మాయి నచ్చింది అంతే కదా? ఇప్పుడు ఈ అమ్మాయిని వద్దరా నాకు 100 రీజన్స్ ఉన్నాయి చెప్పమంటావా? చెప్పు. 100 రీజన్స్ ఉన్నాయి వద్దరా నాకు చెప్పమంటావా? చెప్పరా? ఆ అమ్మాయి గురించి తెలుసుకుని చెప్పన్నా. విన్నావా? ఆ అమ్మాయి గురించి మనం తెలుసుకోవాలండి. ఎలా తెలుసుకోవాలి? నువ్వు తెలుసుకున్నట్ట థియేటర్ లో, రెస్టారెంట్ లో, రోడ్ లో చెప్పరా? రండి అందరూ రండి, మొత్తం ఫ్యామిలీ వస్తావా? చెప్పు. ఏ రోడ్ లో నిల్చున్నా అమ్మాయి గురించి తెలుసుకోవాలి చెప్పు. ఇదిగో చూడు, నాకు ఏం చెప్పిన అర్థమైనా చెప్పు. ఏం చేస్తే అమ్మాయి గురించి తెలుసుకోవచ్చు చెప్పు. నాన్న అది చెప్పు. అది నాన్న చెప్పరా క్లియర్ గా చెప్పు. కావాలంటే ఒక వారం రోజులు అమ్మాయి ఇంటికి తీసుకొస్తాను. నువ్వేం మాట్లాడుతున్నావు? నా ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. ప్లీజ్. It's just taken that guts. One week. అమ్మాయిని చూసిన తర్వాత ఎందుకు వద్దు ఒక రీజన్ చెప్పాను. వదిలేస్తాను. He is giving like challenge. నాన్న తీసుకురా. ఏం చేయమంటావు? ఇప్పుడే చెప్తే సార్ బాధగా ఉంటుందట. వారం తర్వాత చెప్తే ఓకే కదా నీకు? ఒక్క వారం తీసుకురా. ఒప్పించడం ఏంటి? తెలియకపోతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మేము ఉన్నాం కదా, మమ్మల్ని అడగచ్చు కదా. లేక ఒక డిసిషన్ తీసుకొని అది కాస్త ఆయన చేతిలో పెట్టేసేవేంట్రా? It's going to be interesting now. చెప్పాలనుకునేవాడిని. అలాంటిది హాస్ని అంటే నాకు ఇష్టం అని చెప్పగలిగాను. వారం రోజులు ఇంటికి తీసుకురావడానికి ఒప్పించగలిగాను. అదే నా మొదటి సక్సెస్. అయినా సరే నీకు మీ నాన్న గురించి తెలుసు, హాసిని గురించి తెలుసు. ఎలా జరుగుతుందిరా? జరగాలి. 7 రోజుల్లో ఈ అమ్మాయి నాకు కరెక్ట్ గా ఒప్పించడానికి ఒక్క క్షణం దొరకదా? అది సరేరా, ముందు హాస్ని రావాలి కదా. వస్తుందిరా. పెళ్లి తీసుకున్నారని పిలిచారా? ఇంటికి కదా. మన ప్రాబ్లం కదా. అవును కదా.
హాస్ని చేయగలిగేవి రెండే. ఒకటి నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళడం, లేదా నేను ఇల్లు వదిలేసి రావడం. నేను వచ్చేస్తే ఒక మంచి ఫ్యామిలీని కోల్పోనే వాడిని అవుతాను. అదే నిన్ను తీసుకెళ్తే నీకు ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చిన వాడిని అవుతాను. నేనేం చేయాలి? అప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉండదు, ఇద్దరు ఆయన కావాలి ఇష్టం, వాడికి కావాలి ఇష్టం. హాస్ని, నువ్వు నాకు కావాలి. నేను నీకు కావాలంటే నన్ను నమ్మి నాతో రా. ఒప్పిస్తే వస్తావా? ఎలా ఒప్పిస్తావు? దానికి ఒకడు ఉన్నారు, కిస్మత్ కుమార్ ఇంట్లో పీహెచ్డీ అడుగుతున్నాను సార్. అయినా ఒప్పుకోను. ఒప్పుకో తీరా సార్. అవతల వాడు నేను అంటే మార్చాను. ఎవరికంటే కాలేజీ వాడు మీ అమ్మాయి టూర్ తీసుకొస్తారని నేను వాళ్ళకి మాట ఇచ్చాను సార్. తీసుకెళ్ళకపోతే నా బరువు పోతుంది సార్. అందుకని నా బరువు పోతా ఏంటి? ఈ మధ్య నా కూతురు వెనకాల ఎవరో పడుతున్నాడు. సింగిల్ కాల్స్, డబుల్ కాల్స్, మిక్స్డ్ కాల్స్ తెగొచ్చా. కాలేజీలో కూడా ఎవడన్నా కాలేజీలో మాత్రం కూడా ఎవరు సార్? కాలేజీ మాత్రం మీకెలా తెలుసు? మీకు అనుమానాలు ఎక్కువే సార్. కూతురు అంటే ఇష్టం సార్, అది ఎక్కువైతే కష్టం సార్. కాలేజీలు ఎక్కువైతే నేనే స్వయంగా అడుగుతుంటే ఇంకా ఏమో సందేహిస్తారు. అసలు అనుమానం అక్కడే వచ్చిందండి. ఇప్పుడు అది కూతురు, నేనేమో అదే వచ్చి డైరెక్ట్ నన్ను అడగచ్చు కదా, మధ్యలో మీరు ఎందుకు అడుగుతున్నట్టు కూర్చోలేక. అయ్యా మీ అమ్మాయి మిమ్మల్ని అడగదు, వాడు నన్ను ఒకళ్ళు మధ్యలో నన్ను ఇచ్చాడు. వాడెవడు? విన్నానండి. అయ్యా మీ అమ్మాయిని ఈ ఊరుకు తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ఒప్పిస్తే నా పేరు కాలేజీలో 10 కాలాల పాటు నిలబడుతుందని నాకు ఈ కార్యక్రమం క్షమించండి సార్. వస్తాను. మీకు ఫోన్ ఉందా? దానికి నంబర్ కూడా ఉంది, రాసండి. ఏంటండి? వారం రోజులు నా కూతురుతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలనండి? పంపిస్తున్నట్టుగా వెళ్ళాలనేది అనుకున్నా. మా నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని చెప్పి నాకు గౌరవించింది. అవును, తండ్రి గారు నేను నిలబెట్టుకోవాలి కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ కానీ యూత్లో మనకు మంచి పేరు వస్తుంది కదా. దొరికితే పేపర్లో కూడా వస్తున్నాయి. పేపర్ కూడా న్యూస్ దొరుకుతాను. నాకైతే ఇంకో రకంగా అనిపించింది. కానీ అమ్మాయి జాగ్రత్త, ఇది కూడా జాగ్రత్త. అబద్ధం చెప్పి అమ్మాయి తీసుకెళ్ళాను నేనే జాగ్రత్త అడుగుతాడు నన్ను. మరి ప్రాబ్లం నాకే He's on time actually. తను తెలుసు. హరి హాసిని అంకల్. దీంట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. తెలుసు అంకల్. తను చెప్పలేదు, చూస్తేనే తెలుస్తుంది. కానీ అవన్నీ నీక. నువ్వు ఈ ఇంటికి గెస్ట్, నాకు తెలుసు. సో నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉండొచ్చు. వారం రోజులు Be yourself. Wow. అందరికి ఇంట్రడ్యూస్ చేయి. Like office, right? Corporate. It's like corporate office. నమస్తే ఆంటీ. మీ పాట సూపర్ ఆంటీ. సిద్ధు ఒకసారి ఫోన్ లో వినిపించాడు. Impressed. Half impressed. హాస్ని, బుజ్జి. హాయ్. ఎంత పని చేశాడు, అమ్మాయిని తీసుకొచ్చేసాడు. నాకు కూడా పరిచయం చేసేస్తాడేమో. మీరు ఇలాగే మాట్లాడుతుండండి, నేను వెళ్ళిపోతా. నమస్తే అండి. నీకు కథలు చెప్పడానికి ఎవరూ లేరంట కదా, అందుకే నన్ను తీసుకొచ్చాడు. నీ కథలు వచ్చా? చెప్పదా? తర్వాత చెప్పు. మీరు నాకు నచ్చింది సిద్ధు. ఈ రోజు నాకు కూడా నచ్చింది. నాకు నచ్చిన ఒక అమ్మాయి నా రూమ్ లో ఉందా? నమ్మలేకపోతున్నాను. నమ్ము సిద్ధు. I love you.
అత్తగా కేర్తేనండి అది గిల్లినప్పుడు. ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు కదా హాస్ని చాలా మంచి అమ్మాయి సత్తి ఓ మంచి పనుడు ఇంట్లో ఏ పనులు చెప్పండి సెకండ్ లో చేసుకుంటా చెడుగా మంచి నిల్తావాలి. అబ్బో అమ్మాయి గారు సూపర్ అండి ఎందుకు వచ్చిన విషయం చెప్ప మర్చిపోయినా భోజనం రమ్మంటారండి నేను పెట్టాను సతీ Oh, that day he told like that, no? అందరికి పిలిచేసావా? My future things. కూర్చో Why? Oh! She is not like that, no. There it's like a military setup almost. మీద పడకుండా క్లాత్ వేసుకుని నేర్పేదా? మీద పోసుకోకుండా తినడం నేర్పారు. That's what he told, no? Oh, she's praying. అది భోజనానికి ముందు హాస్ని ప్రేయర్ చేయడం అన్నమాట కాదు ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా ఎక్కువ తినేస్తానేమోనని కళ్ళు మూసుకుని తక్కువ తినాలి అని మనసుని కంట్రోల్ చేస్తాను. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోరా? Oh, they won't talk. కొత్తగా వచ్చామమ్మా మొహమాట పడుతున్నాను. That's why that gap is there, no? నువ్వు ఇక్కడికి వచ్చా మీ ఇంట్లో తెలుసా? తెలుసు కదా తెలియదు కదా సిద్ధు. అయినా చెప్పి పంపిస్తారా అంకుల్? నాన్న దాకా ఎందుకు మీరు పంపిస్తారా? యాక్చువల్ గా అయితే నేను కూడా రాకూడదు కానీ సిద్ధు నీ బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చేసాను కదా. మా నాన్నగారు దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్నారు. మాకు అన్ని టెంపుల్స్ దర్శనం ఫ్రీ తెలుసా? ఫ్రీ సతీ. అంకుల్ నేను ఒకటి చెప్పొచ్చా? మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంకుల్. Oh, wow! My boss? Yeah. Huh? Kind of. నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా? లేదు అంకుల్ కొత్త కదా ఇవాళ కొంచెం తక్కువ మాట్లాడుతున్నాను. మీరు సిద్ధు Like my boss kind of feel. Yeah, it was like the. మాట్లాడేట లక్ష్మి. ఏం చెప్పను అది వాడి ఫ్యూచర్ అని చెప్పాక Oh, she's still stuck in that. వాడికి మంచిగా చూపించారు. నువ్వు చేసే తప్పు నాకు చెప్తే వాడు అనుకోవచ్చు కానీ వాడు తెలుసుకుని వాడు చెప్తే అర్థం కావచ్చు. అందుకే ఆ అమ్మాయిని తీసుకురావచ్చు. ఈ 7 రోజులు ఒక క్షణం దొరకదు. ఆ అమ్మాయి వాడి కరెక్ట్. Oh, you want that? ఎక్కడికి రూమ్ షిఫ్టింగ్ మీ రూమ్ కే నా రూమ్ ఎవరు వస్తున్నారు? తెలిసింది చెప్పమంటారా తెలుసుకుని చెప్పమంటారా? తెలిసిందే చెప్పు. నాన్నగారు వస్తున్నారు. నాన్నగారు వస్తున్నారా? నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను కానీ తర్వాత తెలుసుకున్నాను వస్తుంది నాన్నగారు కాదు అన్నయ్య. అలారింటికి నువ్వు 7 రోజులు లేవు కదా నువ్వు 6ంటికి వెళ్ళేస్తావు కదా నాకు అలారం పెట్టుకుని అలవాట్లేదు. ఈ అలారం వచ్చింది వద్దు పడుకో. చీకట్లో కూడా కనిపిస్తుందా అని చూస్తున్నారు. భయపడ్డారా? రండి నాకు బెడ్ అంతా అక్కర్లేదు భర్త చాలు. బయట పడుకుంటారా? ఇక్కడేనా? ఇదెందుకు మాట్లాడరా? Oh, Sorry. Score. Oh, she's in that category. She's already there. ఇక్కడేం చేస్తున్నావు? నాకు నిద్ర పట్టలేదు సిద్ధు. నువ్వు నాకు కూడా ఎందుకు? ఎందుకేంటి మన దగ్గర 6 రోజులే ఉన్నాయి ఇంకా 6 పడేయాలి. ఒక్కొక్కరికి ఎలా గ్యాలం వేయాలా అని ఆలోచిస్తున్నాను. గ్యాలమా? గ్యాలం వేస్తే కదా చాకలు పడేది.
కదా దగ్గరికి వస్తున్నావేంటి టెన్షన్ గా ఉందా స్నేహి అయితే టెన్షన్ గా ఉందా నాకు టెన్షన్ పెంచుకో దగ్గరికి వస్తే టెన్షన్ తగ్గుతుందా సిద్ధు ముద్దిస్తే మొత్తం పోతుంది Oh, so Nicely is coming actually. yes, Now yes. it is going Yeah, slow. yeah. Wow. Huh? Nice. Actually, in Tamil, along with Jam Ravi, right? She paired. Full time in the full close up, no? Even he also smiles good. A nice step that one. Nice combination, actually, their colors. And location also. Beautiful. That bridge. Outside country somewhere. The very energetic steps, actually. With running dancing, no? Yeah.